అటు ఆంధ్రప్రదేశ్లో మరో ఎన్నికల నగరం మోగింది. ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 5 ఎమ్మెల్సీ స్థానాల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 3వ తేదీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 20న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా ఉన్న 5 సభ్యుల పదవీకాలం మార్చి 29లోగా ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 3వ తేదీన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 20వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ ఉంటుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన జంగా కృష్ణమూర్తి, రామారావు, అశోక్ బాబు, యనమల రామకృష్ణుడు, తిరుమల నాయుడు పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సంఖ్యాబలం దృష్ట్యా ఎన్నికలు జరగనున్న 5 ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఎన్డీఏ కూటమి ఖాతాలో చేరే అవకాశం ఉంది. అయితే ఎన్డీఏ కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఈ 5 సీట్లు ఎలా పంచుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఇక బీజేపీ కూడా ఎమ్మెల్సీ స్థానం కోరుతుందా లేక టీడీపీ, జనసేన పార్టీలకు వదిలేస్తుందా అనేది చూడాల్సి ఉంది. అటు నాగబాబును మంత్రిని చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా చేసి ఆ తర్వాత మంత్రిని చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇక ఎస్విఎస్ఎన్ వర్మకు ఎన్నికల సమయంలోనే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని స్వయంగా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. మరోవైపు సీనియర్ నేత అయిన దేవినేని ఉమామహేశ్వరరావును కూడా ఎమ్మెల్సీని చేయాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో మరో ఎన్నికల నగారం మోగింది. ఏపీలో ఎమ్మెల్యే కోట షెడ్యూల్ విడుదలైంది. 5 ఎమ్మెల్సీ స్థానాల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 20న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా ఉన్న 5 సభ్యుల పదవీకాలం మార్చి 29లోగా ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 3వ తేదీన ఖచ్చితంగా అవకాశం ఉంటుందని టాక్. మాజీ మంత్రి షబీర్ అలీ, అద్దంకి దయాకర్ కూడా రేస్లో ఉన్నారు. రైట్, ఇక ఏపీలో మోగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల నగారాకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. థ్యాంక్ యూ శివ. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి 5 సభ్యుల పదవీ కాలం మార్చి 29లోగా ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 3వ తేదీన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అలాగే మార్చి 20వ తేదీన పోలింగ్ ఉంటుంది. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ కూడా ఉంటుందని చెప్పి కూడా నోటిఫికేషన్ విడుదలయ్యే విధంగా ఉంటుందని చెప్పి ఈ రోజు తెలిసిందైతే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైనటువంటి జంగా కృష్ణమూర్తి, రామారావు, అశోక్ బాబు, యనమల రామకృష్ణుడు, తిరుమల నాయుడు పదవీ కాలం మార్చి 29తో ముగియనుండటంతో ఈ నేపథ్యంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సంఖ్యాబలం దృష్ట్యా ఎన్నికలు జరగనున్నటువంటి 5 ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఎన్డీఏ కూటమి ఖాతాలో చేరే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఎన్డీఏ కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూడా ఈ 5 సీట్లు ఎలా పంచుకుంటాయనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉండబోతా ఉంది. అయితే బీజేపీ కూడా ఎమ్మెల్సీ స్థానం కోరుతున్నట్లుగా సమాచారం ఉంది. అయితే లేక టీడీపీ, జనసేన పార్టీలకు మాత్రమే వదిలేస్తుందా అన్నది కూడా చాలా ఆసక్తికరంగా రాజకీయంగా ఆసక్తిగా మారే అంశంగా మనం చూడొచ్చు. అటు నాగబాబును మంత్రిని చేస్తామని హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో
ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్సీగా చేసి ఆ తర్వాత మంత్రిని చేస్తారనే వార్తలు కూడా గతంలో వచ్చాయి. ఇప్పుడు కూడా అదే జరగబోతుందని చెప్పి కూడా మరోవైపు జనసేనలో అంతర్గతంగా చర్చ కూడా జరుగుతోంది. అయితే ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎన్నికల సమయంలోనే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చెప్పి కూడా స్వయాన చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. మరి మరోవైపు సీనియర్ నేత అయిన దేవినేని ఉమామహేశ్వరరావును కూడా ఎమ్మెల్సీని చేయాలని ఆయన అనుచరులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి వీరిద్దరిలో ఎవరికి ఈ ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోతున్నారు, అటు వర్మక లేకపోతే ఉమాకి ఇస్తారా అన్నది కూడా చాలా స్పష్టంగా అయితే తెలియాల్సిన అవసరం ఉంది. అయితే చర్చ కూడా జరుగుతుంది టీడీపీలో. మరి వర్మకు న్యాయం జరుగుతుందా, ఉమాకు ఇస్తారన్నది కూడా ఒక చర్చ కూడా చర్చ. అయితే రామచంద్ర, దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి సంఖ్యాబలం ప్రకారం 5 స్థానాలు కూడా కూటమి పార్టీలకే వెళ్లే ఛాన్స్ ఉంది. ఏంటి జనసేన బీజేపీకి ఏమైనా ఈసారి ఎమ్మెల్సీ స్థానాల్లో షేర్ ఇచ్చే అవకాశం ఉందా? అదే దాని మీద పెద్దగా చర్చ జరిగే అవకాశం ఉన్నాయి 3 పార్టీల మధ్య. బీజేపీ కూడా సైలెంట్ గా ఉంది అంటే మాత్రం టీడీపీ జనసేన వారు మాత్రమే ఈ పదవులను పంచుకునే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మరి బీజేపీ కూడా మాకు కూడా కావాలి ఎమ్మెల్సీ పదవి అంటే మాత్రం ఒక ఎమ్మెల్సీ ఇచ్చేందుకు కూడా అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే మొత్తంగా 5 ఉన్నాయి కాబట్టి 5 కూడా ఒకటి బీజేపీకి వెళ్తే ఇంకా 2 బీజేపీ జనసేన టీడీపీ జనసేన పంచుకునే అవకాశాలు ఉన్నాయి. లేదంటే బీజేపీకి వేరే ఇంకొక ఏదైనా ఆప్షన్ చూపించి ఈ 5 కూడా ఈ జనసేన టీడీపీయే పంచుకుంటాయా అనేది కూడా చూడాల్సినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల నగర మోగిన నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా ఇప్పటికీ పోటీలో ఉన్నారు. వారి సీటు దక్కించుకునే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. అధిష్టానాల వద్దకు వెళ్తున్నారు. మరి చూడాలి ఆంధ్రప్రదేశ్ లో అయినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల నగర ఎటు ఎలా ఉండబోతోంది, సాఫీగా జరుగుతుందా, ఏకగ్రీవం అవుతుందా, లేకపోతే ఎవరైనా పోటీకి వస్తారా అన్నది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్తులో. ఓకే రామచంద్ర, థ్యాంక్ యూ.